తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా సాగింది. ట్విస్ట్ మీద ట్విస్ట్లతో బిగ్ బాస్ అదరగొట్టాడు. లిమిట్లెస్ ట్విస్ట్లతో బిగ్ బాస్ అదరగొడుతున్నాడు. తాజా ఎపిసోడ్లో అనుకోని ట్విస్టులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే మెగా చీఫ్ ఎన్నికల్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపించాయి. ప్రేరణ, నబిల్ మధ్యలో మెగా చీఫ్ కంటెండర్గా హౌస్ అంతా నబిల్కే ఓటు వేశారు. దాంతో ముందే సెలెక్ట్ అయి ఉన్న పృథ్వీతో మెగా కంటెండర్గా గెలిచిన నబిల్కు టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్లో ముందుగా దూసుకు వచ్చి కంప్లీట్ చేశాడు పృథ్వీ. అయితే అంత సక్రమంగా చేస్తున్నాడు అనుకున్న టైంలో అతను ఆ టాస్క్లో భాగంగా పెట్టాల్సిన ఐఎమ్ మెగా చీఫ్ స్పెల్లింగ్స్ను కాస్త రాంగ్గా పెట్టాడు. అది చూసుకోకుండా ఫైనల్ బెల్ మోగించాడు. అయితే ఈలోపు నబిల్ కాస్త నిదానంగా అయినా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. దాంతో ముందుగా టాస్క్ కంప్లీట్ చేసిన పృథ్వీ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేసిన నబిల్కు విన్నింగ్ ఇచ్చింది సంచాలక్ ప్రేరణ. దాంతో ఈ విషయంలో యష్మి చాలా అప్సెట్ అయింది. బాగా డిసప్పాయింట్ అయి బోర్న ఏడ్చేసింది. ఆమె సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆమెతో పాటు పృథ్వీని బాగా అభిమానిస్తున్న విష్ణుప్రియ కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అయింది. ఇక హౌస్లో 2-3 క్లాన్స్ లేవు, ఒక్కటే క్లాన్. హౌస్ మొత్తానికి ఒకటే చీఫ్, అతనే మెగా చీఫ్ అవుతాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి మెగా చీఫ్గా నబిల్ సెలెక్ట్ అయ్యాడు. ఆనందం తట్టుకోలేకపోయాడు. ఇక ఈ విషయంలో చాలా అప్సెట్ అయ్యాడు పృథ్వీ. కానీ దాన్ని కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నామినేషన్స్ అయి ఉన్న సభ్యుల నుంచి ఒకరిప్పుడు బయటకు వెళ్ళిపోబోతున్నారంటూ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ నామినేషన్స్లో ఉన్న వారిలో నిఖిల్, నబిల్తో పాటు మణికంఠ కూడా భారీగా ఓటింగ్ రావడంతో వారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ నుంచి బయటపడ్డారు. ఇక విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, ఓంలను వరుసగా నిలబెట్టి ఎవరు హౌస్ నుంచి వెళ్ళబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అభిప్రాయాలు అడిగారు. దాంతో ఎక్కువ మంది ఆదిత్యను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఓటింగ్లో కూడా ఆదిత్య ఓం చివర్లో ఉండడంతో పాటు హౌస్ మేట్స్ అనుకున్నది నిజమైంది. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ నుండి వీడి బయటకు వెళ్ళిపోయాడు. కాగా అతను సీక్రెట్ రూమ్ లోకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. మిడ్ వీక్ లో వెళ్లిన వారిని సీక్రెట్ రూమ్ లో పెడతారు. మరి ఆదిత్య ఓం పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళిపోయినట్ట లేక సీక్రెట్ రూమ్ కు పంపించారనేది చూడాలి. తర్వాత ఎపిసోడ్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆదిత్య ఓం వెళ్ళిపోవడంతో నైనిక, విష్ణు కూల్ అయ్యారు. ఇక వీకెండ్ ఎలిమినేషన్ గండం మాత్రం వీరిని వెంటాడుతుంది. అయితే ఇక్కడ మరో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మణికంఠ గురించి మనం అనుకుంటున్నట్టుగానే హౌస్ అంతా టార్గెట్ చేయడం వల్ల అతని ఓటింగ్ భారీగా పెరుగుతుంది. అమాయకుడిని బలి చేస్తున్నారంటూ ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటున్న మనీని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాపాడుకుంటున్నారు. ఇంట్లో కార్నర్ చేస్తే అది అతనికి ప్లస్ అవుతుంది. ఈ రోజు బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అది నిరూపితమైందని చెప్పవచ్చు. సో ముందు ఇంకెన్ని ట్విస్ట్లు ఉంటాయో చూడాలి. బిగ్ బాస్ మరో విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వారిలో కూడా ఒకరు వీకెండ్లో వెళ్ళిపోతారని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం వెళ్ళిపోయారు. ఇక రెండో వ్యక్తి ఎవరనేది చూడాలి. నైనిక వెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.